శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. మీ పెదబాబు సిద్ధాంతిని. మనకి ఈ భాద్రపద శుద్ధ పౌర్ణమి అంటే ఈ నెల 7వ తారీఖు ఆదివారం రాత్రి మనకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది మనకి ఈ సంవత్సరం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం మీద ఇప్పటికే అనేకమైనటువంటి వీడియోలు రావడం జరిగింది. అయితే మన మిత్రులు కొంతమంది నన్ను అడగడం వల్ల నేను కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు సంభవించేటువంటి అంటే సెప్టెంబర్ 9, 2025వ తేదీ సెప్టెంబర్ 7, 2025వ తేదీ ఆదివారం రాత్రి సంభవించే చంద్రగ్రహణం శతతార, పూర్వభాద్ర ఈ రెండు నక్షత్రాల్లోని కూడా ఈ చంద్రగ్రహణం సంభవించడం జరుగుతుంది. అందువల్ల ఈ రెండు నక్షత్రాల్లో ఉన్నటువంటి మన మిత్రులే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని మొత్తం కుంభరాశి అంతా కానీ లేదంటే మిగిలిన రాశుల మీద కానీ ఈ ప్రభావం ఎంత మాత్రం ఉండదు. కేవలం శతతార, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మాత్రమే ఈ గ్రహణ సమయంలో బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గ్రహణం రాత్రి 9:58కి మొదలై 1:38కి మోక్షకాలం ఉంది. అందువల్ల మన మిత్రులు ఎవరైనా పట్టు స్నానం చేసినట్టయితే 9:30కే స్నానం చేసి విడుపు స్నానం మళ్ళా 1:30, 2 గంటలకు విడుపు స్నానం చేయొచ్చు. లేదా సూర్యోదయం అయిన తర్వాత కూడా విడుపు స్నానం చేయొచ్చు. అయితే శతతార నక్షత్రంలో అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల జాతకంలో ఉండేటువంటి బలం కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఏదో విపత్తులు, విపరీతాలు జరిగేటువంటి ఆస్కారం కూడా లేదు. అయితే దైవబలం పెంచుకుంటే మనం సంతోషంగా ఉండొచ్చు. దైవబలం అంటే మనకి ఏర్పడేటువంటి గ్రహణం చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం. అందువల్ల ఈ చంద్రగ్రహణం ఏర్పడిన మొదలుకుని అంటే సెప్టెంబర్ 7 నుంచి 6 మాసాల పాటు ఈ శతతార, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులు సోమవారం ఆ చంద్రశేఖరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఈ గ్రహణ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ప్రతి సోమవారం కూడా ఆవు పాలతో ఆ చంద్రశేఖరుని ఆరాధించాలి. అలాగే ఏ పరిస్థితుల్లో అయినా ఏదైనా ఒక సోమవారం మీకు అవకాశం లేనప్పుడు కొద్దిగా బియ్యాన్ని, ఒక గుప్పుడు బియ్యాన్ని నదిలో వేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఏదో విధంగా ముందు చెప్పినటువంటి ఈ 2 మార్గాల్ని ఆచరించినట్టయితే ఈ గ్రహణం గురించి ఈ 2 నక్షత్ర జాతకులు కూడా ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. శ్రీమాత్రే నమః.